నమస్కారం ప్రజలారా, నా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చి జూన్ 12వ తేదీకి 1 ఇయర్ కంప్లీట్ అవుతుందండి. 1 ఇయర్లో కూటమి ప్రభుత్వం ఏం చేసింది, ఏమి అనేది తెలుసుకుంటే ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు జూన్ 4న ఎన్నుపోటు దినంగా కార్యక్రమాన్ని చేపడుతున్నారండి వైసీపీ వాళ్ళు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి జూన్ 12వ తేదీ వస్తే 1 ఇయర్ అవుతుంది. ఈ 4వ తేదీన ఎలక్షన్లు డిసైడ్ అయ్యింది. 4వ తారీఖున జూన్ 4న ఫలితాలు వస్తే, జూన్ 4వ తేదీన ఫలితాలు వస్తే 164 సీట్లతో విజయం సాధించి టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు జూన్ 12వ తేదీన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అది అందరికీ తెలిసింది. దీన్ని జూన్ 4వ తేదీన 4ను ఎన్నుపోటు దినంగా మన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారండి. ఏమి హామీలు అమలు చేయట్లేదు, ఏమి పరిస్థితి అని ఎన్నుపోటు దినంగా జూన్ 4వ తారీఖున చేస్తున్నారు. దానికి ప్రతిఫలంగా కూటమి ప్రభుత్వం కూడా జూన్ 4న ఒక పండగ లెక్క చేసుకోవాలి అని వాళ్ళు కూడా అంటున్నారు. ఎందుకంటే రాక్షసు నుంచి రాష్ట్రాన్ని మనము తీసుకున్నాము. ఒక రాక్షస రాజ్యము ఒక 5 ఏళ్ల పాటు పాలించారు. దాన్ని జూన్ 4వ తేదీన జనం ఓట్లతో ఆ రాక్షసుని రాజ్యం కూలిపోయింది. కాబట్టి జూన్ 4ను మనం ఒక పండగ వాతావరణంగా చేసుకోవాలని కూటమి ప్రభుత్వం అనుకుంటుంది. జూన్ 4ను ఎన్నుపోటు దినంగా కార్యక్రమంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్నారు. ఏమి ఈ జూన్ 4కు ముందు ఎలా ఉండేది, జూన్ 4 తర్వాత ఎలా ఉంది, దీని పరిస్థితి ఏమి అనేది చూసుకున్నామండి. దీని పరిస్థితి చూస్తే జూన్ 4వ తారీఖు ముందు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిందండి. వాళ్ళు అధికారంలో రాకముందు ఎన్నో వాగ్దానాలు చేశారు. వాగ్దానాల్లో మెగా డిఎస్సి, మద్యపాన నిషేధం, ఉద్యోగస్తులకు అన్ని బెనిఫిట్లు చేస్తామని, ప్లస్ ఇంకొకటి ఉద్యోగాలు ఇస్తామని ఎన్నో చేశారు. ప్రజలకు అమరావతి రాజధాని అని కూడా వాళ్ళు చేశారు. కానీ అమరావతి రాజధాని వాళ్ళు అమరావతి గురించి ఎలా చూడలేదు. అమరావతి గురించి పెద్దగా వాళ్ళు పట్టించుకోకపోగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ 5 ఏళ్ల పాటు 3 రాజధానులు అంటూ 3 ముక్కలాట ఆడారు. కానీ ఏ రాజధాని డెవలప్ చేయలేదు. ప్రజలకు ఎన్నుపోటు అంటే ఒక ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటూ లేకుండా చేయడం ప్రజలకు ఎన్నుపోటు. అంటే మీ మీద వ్యతిరేకత వేసిన మహిళలకు మీరు ఎన్నుపోటు దినంగా అనుకుంటున్నారా? కూటమి ప్రభుత్వానికి మహిళలు అందరూ ఓట్లు వేశారు అంటే ఓట్లు వేసిన ప్రజలు తప్పుడోళ్ళు అనుకుంటున్నారా? వాళ్ళు ఓట్లు వేసిన వాళ్ళు మంచోళ్ళు కాదనుకుంటున్నారా? మీరే చూడండి. ఎన్నుపోటు దినం అంటే జూన్ 4న ఎన్నుపోటు దినంగా వైసీపీ వాళ్ళు చేస్తూ ఉంటే వీళ్ళు చేసిన కార్యక్రమాలు ఏమిటి? ఒక రాజధాని అంటూ లేకుండా చేశారు. మద్యపాన నిషేధం ఎందుకు చేయలేదు? వివేకానంద రెడ్డి గారి వివేకానంద రెడ్డి గారిని గొడ్డెలతో చంపిన వాళ్ళు ఇంతవరకు ఎవరూ పట్టించుకోలేదు. మీ చిన్నాన్నను చంపేస్తే కూడా పట్టించుకోలేదు. తల్లి చెల్లెల్ని రోడ్డు మీద పోసేశారు. ఇది ఎన్నుపోటు దినంగా కాదా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక రాజధాని అంటూ లేకుండా చేశారు. ఇది ఎన్నుపోటు దినం కాదా? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి డెవలప్ చేస్తున్నారు, పోలవరం ప్రాజెక్టు కడుతున్నారు, విశాఖపట్నం డెవలప్ చేస్తున్నారు, ఐటీ రంగాన్ని, కంపెనీలను, ఉద్యోగస్తులకు మంచి చేసుకుంటూ ముందుకు పోతున్నారు. ఇప్పుడు మీది ఎన్నుపోటు దినమా, వాళ్ళు ఎన్నుపోటు దినమా? మీరు 5 ఏళ్ల పాలనలో ఎన్నో అరాచకాలు చేశారు. ప్రజలు వచ్చి బయట మాట్లాడాలనే కూడా భయపడేవాళ్ళు. ఎవరు ఏం చేస్తారో తెలియదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఒక్కరూ వైసీపీ వాళ్ళు కూడా స్వచ్ఛగా మాట్లాడుతున్నారు. ప్రజలకు కూటమి ప్రభుత్వం చేసే తప్పులు కూడా డిబేట్లలో కూర్చొని ఒక స్వతంత్రం వచ్చిన రాష్ట్రంలో ఎలా ఉన్నామో అలా చేసుకుంటున్నాం. కానీ ముందు 5 ఏళ్లలో ఎవరైనా ఒక మాట మాట్లాడితే ఇమీడియట్లీ పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేయించేవాళ్ళు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చింది. మీరు ఏమి తప్పైనా, ఎవరు తప్పు చేసినా దాన్ని స్వచ్ఛంగా ప్రజలకు చెప్పచ్చు. కాబట్టి ఎన్నుపోటు దినం అంటే ఏది? 5 ఏళ్లు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేసిన దాంట్లో ఎన్నుపోటు పొడుచుకున్నారు. కాబట్టి ఈ ఎన్నుపోటు దినం అనేది
మీ ప్రభుత్వంలో జరిగిన విధ్వంసకాండకి ఎన్నుపోటుగా చేసుకోవాలే తప్ప సంవత్సరం కాలంలో వచ్చిన కూటమి ప్రభుత్వానికి ఎన్నుపోటు దినంగా చేయడంలో ప్రజలు ఎవరు నమ్మరండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అమరావతి అని ధైర్యంగా చెప్పి అమరావతిని డెవలప్మెంట్ దిశగా తీసుకుపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. అట్లే జూన్ మన నరేంద్ర మోడీ గారు వచ్చి అమరావతి కోసం 1,00,000 కోట్లు ఓపెనింగ్ చేసి 1,00,000 కోట్ల పనులు ఇచ్చారు. 15,000 కోట్లు అమరావతి కోసం ఇచ్చారు. 13,000 కోట్లు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఇచ్చారు. రైల్వే జోన్లు, గ్రీన్ గోల్డ్ ఫ్యాక్టరీస్ అన్నీ కూడా 2,00,000 కోట్లతో నరేంద్ర మోడీ గారు సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. కానీ 5 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళు మీరు ఎందుకు ఇవన్నీ డెవలప్ చేయలేదు? అమరావతిని ఎందుకు డెవలప్ చేయలేదు? విశాఖపట్నంని ఎందుకు డెవలప్ చేయలేదు? కాబట్టి మీ 5 ఏళ్ల పాలనగాను ఎన్నుపోటు దినంగా నడుపుకుంటే చేసుకుంటే ప్రజలు నమ్ముతారే తప్ప సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదని ఎన్నుపోటుగా చేసుకుంటే ప్రజలు మిమ్మల్ని ఆశించుకుంటున్నారు ఇప్పటికే. ఎందుకంటే 5 ఏళ్ళు పరిపాలించి రాష్ట్రానికి అమరావతి రాజధాని అంటూ లేకుండా చేశారు. మీరు కేసీఆర్తో చేతులు కలిపి ఆంధ్ర రాష్ట్రానికి చేసిన నష్టాన్ని ప్రజలు ఎవరు మర్చిపోవట్లేదండి. ఇక్కడ కేసీఆర్ గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారితో కలిపి తెలంగాణకు కూడా అన్యాయం చేశారు. ఇద్దరు ఒక తోడు ఫ్రెండ్షిప్ వీళ్ళిద్దరిది. అక్కడ ఆయన డెవలప్ చేయలేదు, ఇక్కడ ఈయన డెవలప్ చేయలేదు. ఇద్దరూ కలిసి చంద్రబాబు నాయుడు గారిని మట్టుకైతే ఇబ్బందులు పెట్టారు, ఒంటరివాణి చేసి ఏడిపించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు లాస్ట్కి విజయం సాధించి హీరోగా నిలిచారు. మన కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి ఇండల్లో ఉన్నారు. ఇదేనండి ప్రజలు అనుకుంటే ఏమైనా చేయగలుగుతారండి. జూన్ 4న జూన్ 4న ఎన్నుపోటు దినం కాదండి. ఒక రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కు ఒక స్వాతంత్రం వచ్చిన లెక్క పండగ చేసుకోవాలి.